హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ 3D జూమ్ లిరికల్ వీడియో అనేది క్యాప్కట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. వీడియోని డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడై నన్నే చూస్తుంటా, మూడో కన్నే కన్ను, ముప్పే రానివ్వను. చూశారు కదండి డెమో. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుందండి. చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్టే. ఓకే, ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి క్యాప్కట్ని, టర్బో VPNని అండ్ లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే క్యాప్కట్ని, టర్బో VPN చేసుకుంటారు కదా. ముందుగా మీరు టర్బో VPN ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేదంటే ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి దించేసుకోండి. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. క్యాప్కట్ ఒక్కడే దొరకదు కాబట్టి మన ఆల్ మెటీరియల్లో చూడండి. ఓకే, ఇది కనెక్ట్ అవుతుంది. సో కనెక్టెడ్ అని పడింది. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ వీడియోస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడ తీసుకొని కింద HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇలా లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఎండింగ్ అనే ఒక బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డిలీట్ సింబల్ నొక్కండి. డిలీట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెక్ట్గా 7 సెకండ్ల దగ్గర బీట్ మారుతుంది. నేను మ్యూజిక్ ఆన్ చేసి వినిపిస్తాను. మీకు ఉండండి, తీసాను, ప్లే చేస్తాను. కరెక్ట్గా ఈ పాయింట్ 7 సెకండ్ల దగ్గర అండి, 8 దగ్గర నియర్గా ఇట్లా జూమ్ చేద్దాం. ఇంకా మీకు చూడండి 15 ఫ్రేమ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ 15 ఫ్రేమ్స్ అని ఇక్కడ క్లిక్ చేసి బ్లాక్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. ఈ పై పార్ట్లో సెకండ్ పార్ట్ని డిలీట్ చేయండి. ఇది లిరికల్ వీడియో అండి. ఇక్కడ నుంచి మ్యూజిక్, ఇక్కడ నుంచి ఫొటోస్ కదా. ఫస్ట్కి రండి. ఇక్కడ ప్లస్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఫొటోస్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫొటోస్ పెట్టుకోవాలి. ఓకే, నేను పెట్టి చూపిస్తాను. 1 ఇక్కడ మీకు యాడ్ చేసేది స్క్రీన్ మీద కనపడుతుందా, 2, 3 ఇట్లా 4 మీరు కూడా ఇట్లా యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్కి మీకు నచ్చిన ఫొటోస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 5 ఒక 6 ఫొటోస్. ఓకే, 6 ఫొటోస్ యాడ్ చేశాను. HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. కరెక్ట్గా ఇలా జూమ్ చేయండి. ప్రతి ఫోటోని అసలు ఎక్స్ట్రా ఎడ్జెస్ కూడా పోవద్దు, లైట్గా జూమ్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా 3D ఎఫెక్ట్ రావాలంటే ఖచ్చితంగా లైట్గా జూమ్ చేయండి. ఇలా చేసేయండి ప్రతి ఫోటోని. ఇలా ఓకే, ఇలా చేయండి. ఇలా చేసి కరెక్ట్గా పాయింట్లో పెట్టండి. పెట్టిన తర్వాత వీటికి ఇది సరిపోలేదు అనుకోవద్దు, దీని టైం పెరుగుతుంది ఎఫెక్ట్ పెట్టిన తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని టచ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇందులో మీకు 3D జూమ్ అని ఉంటుంది. చూపిస్తాను. ట్రెండింగ్లో 3D జూమ్ అని, ఇదిగోండి 3D జూమ్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది అప్లయింగ్ అని పడి చాలాసేపు తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో పేషెన్స్గా ఎట్లనే ఉండండి, ఇక్కడే ఉండండి. యాడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అప్లై అయిందండి. అప్లై నాకు యానిమేషన్ వస్తుంది చూడండి. ఒకవేళ రాకపోయినా ప్రాసెసింగ్ ఎర్రర్ అని వచ్చినా మళ్ళీ 3D జూమ్ నొక్కండి. మళ్ళీ అదే అప్లై అవుతుంది. రైట్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. ఫోటో వద్దు, కింద ఫోటో ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3D జూమ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ 2 ఫోటోలు చూపిస్తాను. మిగతావన్నీ చేసేసి స్కిప్ చేస్తాను. ఎక్కువ టైం ఇక్కడ ఉండేందుకు ఒకటి పెట్టి చూపించాను, రెండోది కూడా పెట్టి చూపిస్తున్నాను. మిగతా వాటి అన్నిటికీ పెట్టి తర్వాత మాట్లాడతాను. ఓకే, దీనికి కూడా అప్లై అయిపోయింది. మిగతా వాటన్నిటికీ పెట్టి చూపిస్తాను. ఏం లేదు, ఇలా పైన పక్కగా జరిపి ఈ 3D జూమ్ని ఇలా నొక్కండి. అంతే, దానికి అప్లయింగ్ అని పడుతుంది. ఇట్లా అన్ని ఫొటోస్కి అప్లై చేసేయండి. చూసారు కదా, ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటికీ 3D యానిమేషన్ పెట్టాను, అయిపోయింది. అయితే ప్రతి ఫోటోని క్లిక్ చేసి దాని చివర పట్టుకొని ఫోటో సైజ్ 4 సెకండ్లకు డ్రాగ్ చేయండి. దాని ఫోటో సైజ్ ఎంత ఉందని ఫోటో మీదే చూపిస్తుంది. ఓకే, ప్రతి ఫోటోని చివర పట్టుకొని 4 సెకండ్లకి డ్రాగ్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే యానిమేషన్ అనేది 4 సెకండ్స్కే బాగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఫోటో ఎక్స్ట్రా ఫోటో ఇది వద్దు, డిలీట్ చేస్తాను. నాకు ఆ ఫోటో నచ్చలేదు. ఆల్రెడీ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. మ్యూజిక్ ఉన్నంత వరకు కరెక్ట్గా ఈ 3D జూమ్ని పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూడండి, మీకు ప్లే చేస్తే అర్థమవుతుంది. ఇది లిరికల్ వీడియో.
ఇక్కడ నుంచి మనకి లిరిక్స్ వస్తాయి. ఇదే పరంగా మనకి ఇక్కడ నుంచి 3D జూమ్ వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మనం ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా చేయొచ్చు. అయిపోయింది. ఇప్పుడు టాప్లో సేవ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ 4K రావట్లేదని చాలామంది అంటున్నారు కదా ఫ్రెండ్స్, మీ ఫోన్ కూడా సపోర్ట్ చేయాలి. మీ ఫోన్ ప్రాసెసర్ మంచిదైతే వస్తుందా, నార్మల్ రాదు. ఒకవేళ మీ ఫోన్ మోడల్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, 4K వస్తుందా లేకపోతే 1080 వస్తుందని. ఒకవేళ తెలిస్తే రిప్లై ఇస్తాను ఎందుకు రావట్లేదు ఏంటనేది. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని షేర్ చేయండి ఇట్లా, ఎందుకంటే చాలామంది వాడతారు. మీ ఫోన్ మోడల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. మీ ఫోన్ మోడల్ చెప్పాలనుకుంటే డన్ చేశాను, మినిమైజ్ చేశాను. ఇప్పుడు టర్బో VPN ఓపెన్ చేశాను, ఎందుకంటే దీన్ని డిస్కనెక్ట్ చేయాలి కదా, ఏదో యాడ్ ప్లే అవుతుంది. సో యాడ్ స్కిప్ చేసేస్తాను. యాడ్ స్కిప్ చేశాను, ఇంటూ మార్క్ నొక్కాను, డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను. VPN పోయింది, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేస్తా చూడండి. ఇలా 3D వస్తుంది. అంటే లిరిక్స్ని స్కిప్ చేసేయాలండి, ఇక్కడ ఫార్వర్డ్ చేశాను, ఎందుకు ఆల్రెడీ చూసిందేగా. ఇది సింపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.